నమస్తే వెల్కమ్ టు తొలి వెలుగు తెలంగాణలో ఉన్నటువంటి యావత్తు రైతన్నలు ఒక్కసారి ఈ వీడియోను క్లియర్గా వినండి క్లియర్గా ఈ వీడియోను చివరి వరకు చూడండి గత నెల జూలై 18 నుంచి ఇవాళ ఆగస్టు 17 వరకు అనేక వీడియోలు రుణమాఫీ మీద చేసినాం అనేక మంది రైతులతో రుణమాఫీ సమస్యలకు సంబంధించి ప్రతి ఒక్కరితోటి మాట్లాడినాం రుణమాఫీ అవుతుందా కాదా ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాన్ ఎలిజిబుల్ ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదు ఎవరికి ఏ సమస్య ఉంది ఆ సమస్యకు సొల్యూషన్ ఏంది ఇలా ప్రతి ఒక్కరికి రైతులందరికీ కూడా ఒక సొల్యూషన్కి అయితే మేము ఆన్సర్స్ అయితే ఇస్తూ వచ్చినాము ఒక ప్రాబ్లంకి మేము సొల్యూషన్ చెప్తూ వచ్చినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ఫోటో అయితే వైరల్ అవుతుంది ఆ ఫోటోకి సంబంధించి ఒక్కసారి ఆ ఫోటో ఏంది అంటే ఇప్పటికే ఎవరైతే 2 లక్షల లోపు రుణమాఫీ అయిన వాళ్ళు కాకుండా 2 లక్షలకు పైగా లోన్ తీసుకొని అంటే 2,05,000 రూపాయలు 2,50,000 రూపాయలు 2,70,000 రూపాయలు 2,01 రూపాయి ఉన్నా కూడా అటువంటి వాళ్ళకి రుణమాఫీ కాలే మరి 2,01 రూపాయి ఉన్న పరిస్థితి ఏంది జాబితాలో మా పేరు రాలే 3వ విడతల బ్యాంకుల నుంచి మెసేజ్ రాలే మా ఖాతాలో ₹1 వాళ్ళే మరి ఇట్లా ఆందోళన చెందుతున్నారు తెలంగాణలో ఉన్నటువంటి ఎంతో మంది రైతులు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యవర్తుల మాటలు నమ్మొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఆ ఫేక్ ప్రచారాలని ఫేక్ వీడియోల్ని ఫేక్ ఏవైతే ఆ పేపర్స్ ఉంటాయో ఇటువంటి దరఖాస్తు ఫామ్లు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు ఒక్కసారి తొలి వెలుగు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది పొద్దున్న నుంచి కూడా ఒక పేపర్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ పేపర్ ఏంటి దాని కథ ఏంది ఒకసారి క్లియర్గా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కానీ తొలి వెలుగు ప్రజల పక్షాన నిలబడుతుంది రైతుల పక్షాన నిలబడుతుంది మొదటి నుంచి ఫైట్ చేస్తుంది ఎక్కడ కూడా మధ్యవర్తుల మాటలకు బ్రోకర్ల మాటకు ఎట్టి పరిస్థితుల్లో రైతన్నులు లొంగకూడదు ఎట్టి పరిస్థితుల్లో మోసపోవద్దంటూ కూడా మొదటి నుంచి చెప్తున్నటువంటి తొలి వెలుగు ఒకసారి మీ ముందుకు ఒక దరఖాస్తు ఫామ్ తీసుకురాబోతున్నాం ఆ దరఖాస్తు ఫామ్ ఏంటి దాని గురించి నడుస్తున్నటువంటి చర్చ ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం ఎస్ తొలి వెలుగు స్క్రీన్ మీద మీకు ఒక దరఖాస్తు ఫామ్ కనిపిస్తుంది రైతు రుణమాఫీ 2024 ఫిర్యాదు గ్రీవెన్సీ దరఖాస్తు నెంబరు తేదీ ఇక గౌరవనీయులైన మండల వ్యవసాయ అధికారి మండలం జిల్లా గారికి నమస్కరించి వ్రాయనది ఏమనగా నాకు రుణమాఫీ కాలేదు నా వివరాలు క్రింది విధంగా ఉన్నాయి రుణమాఫీ నిమిత్తం గ్రీవెన్స్ ద్వారా తమని కోరుకుంటున్నాను రైతు ఇంటి పేరుతో సహా తండ్రి భర్త పేరు ఆధార్ నెంబర్ చిరునామా ఆధార్ ప్రకారం సెల్ నెంబర్ పట్టాదార్ పాస్ పుస్తకం నెంబర్ రెవెన్యూ గ్రామం ఇక రుణ బకాయిల మొత్తం కుటుంబం సంబంధించినటువంటిది నాటికి అంటే 9/12/2023 నాటికి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి డెడ్ లైన్ విధించినటువంటి ఆ డేటు ఇక్కడ మనకు స్పష్టంగా మెన్షన్ చేశారు ఇక రైతు సమాచార పత్రం ప్రకారం ఫ్యామిలీ ఐడి రుణం ఉన్న కుటుంబ సభ్యుల సంఖ్య రుణమాఫీ స్థితి రైతు యొక్క గ్రీవియన్స్ ఫిర్యాదు కారణం క్లుప్తంగానట ఇక జతపరచనున్నవి రైతు సమాచార పత్రంలో పాటుగా కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డులు పేరు సవరణ కోసం ఈ ఆధార్ తప్పనిసరట కొత్త ఆన్లైన్ రేషన్ కార్డు ఉండొచ్చో ఇక పట్టాదార్ పాస్ పుస్తకాలు రుణ ఖాతా పుస్తకాలు 9/12/2023 నాటికి సంబంధించినటువంటి ఖాతా వివరాల కోసము స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వాలంటూ ఈ యొక్క దరఖాస్తు ఫారము సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది వాట్సాప్ గ్రూప్లలో ఈ యొక్క దరఖాస్తు ఫామ్ చక్కర్లు కొడుతున్నది అందరూ అనుకుంటున్నారు ఈ దరఖాస్తు ఫామ్ నిజమేనేమో ఇది ఫిల్ చేస్తే ఖచ్చితంగా ఇది ఫిల్ చేసి మేము ఏఈఓకో లేకపోతే బ్యాంక్ అధికారులకో ఇంకెవరికో ఇస్తే ఇక మా రుణమాఫీ అయిపోతుంది అన్నట్టుగా అందరూ అనుకుంటున్నారు అట్లనే గ్రామాలలో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లలో దీన్ని చక్కర్లు కొట్టిస్తారు కొంత దొంగ బడవేగాలు కానీ వాస్తవంగా తొలి వెలుగు కొంత అనాలిసిస్ చేసింది అగ్రికల్చర్ ఆఫీసర్లతోటి ఇంకొంతమంది అధికారులతోటి మాట్లాడే ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు ఇటువంటి దరఖాస్తు ఫారం అయితే అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్మెంట్ చేయలేదు సో దీన్ని నమ్మొద్దు అంటూ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇంకొంతమంది అధికారులు అయితే స్పష్టంగా తొలి వెలుగు ప్రతినిధులకు చెప్పినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే ఈ దరఖాస్తు ఫారంని తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొచ్చినాం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మోసపోవద్దు ఇది ఫేక్ దరఖాస్తు ఫామ్గా కొంత సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది కాబట్టి మనకు సమాచారం అవుతుంది కాబట్టి కేవలం రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల లోపున్నటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీని 3 దఫాలుగా 3 విడతలుగా 15 ఆగస్టు కల్లా రుణ విముక్తుల్ని చేస్తానది ఇచ్చిన మాట ప్రకారమే 2 లక్షల లోపున్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసింది నిన్న 15 ఆగస్టుకు సంబంధించి కూడా
ఏదైతే ఖమ్మం జిల్లా వైరా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీరందరి సమక్షంలో బటన్ నొక్కి రైతుల ఖాతాలోకి 3వ విడత డబ్బులను జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆలస్యంగానే 15వ తారీఖు హాలిడే ఉండడం 16 ఇక 17 ఇవాళటి వరకు ఇప్పుడిప్పుడే గ్రామాల్లోకి రైతుల చేతుల్లోకి ఆ యొక్క జాబితా అంటే ఎవరైతే అర్హులో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ వెళ్తుంది, ఒకరొకరికి మెసేజ్లు వెళ్తున్నాయి, బ్యాంకుల ఖాతాలో కొంత ఆలస్యంగా డబ్బులు జమ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇదే ఆదురుగా చేసుకొని ఇంకొంతమంది సోషల్ మీడియాలో ఇటువంటి ఫేక్ దరఖాస్తులు, ఇంకొంతమంది ఫేక్ ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు. ఎక్కడ కూడా రుణమాఫీ కాని రైతులు ఆందోళనకు అసలు గురి కావద్దు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, అర్హులైన ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ చేస్తాం. 2 లక్షల కంటే ఎక్కువ లోన్ తీసుకుంటే మా పరిస్థితి ఏంటంటూ చాలా మంది రైతులు ఆందోళన పడుతున్నారు. అటువంటి రైతులు కూడా ఆందోళన పడొద్దు. 31,000 కోట్ల రూపాయలని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం రైతన్న రుణమాఫీ కోసం కేటాయిస్తున్నట్టు బడ్జెట్ లో ప్రవేశపెడుతున్నట్టు చెప్పింది. మరి ఇప్పటికీ 31,000 కోట్లలో దాదాపు 24 నుంచి 25,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. ఇంకా 5 నుంచి 6 దాదాపు 6 నుంచి 7 కోట్ల రూపాయలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 32 లక్షల మంది రైతుల ఖాతాలో వేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం 22 లక్షల మంది రైతుల ఖాతాకు మాత్రమే డబ్బులు జమ చేసింది. ఈ మిగతా 6,000-7,000 కోట్ల రూపాయలు ఇంకా ప్రభుత్వం దగ్గరనే ఉంది. మిగిలిన 6-7 లక్షల మంది రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసే దిశగానే ఎవరికైతే టెక్నికల్ ఇష్యూస్, ఆధార్ కార్డులో పేరు చేంజ్, బ్యాంకులో పాస్బుక్లో సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, రేషన్ కార్డు ఇష్యూ కావచ్చు, ఇతరితర కారణాలతోటి ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో ఆ రైతులకు న్యాయం చేసే దిశగా, వాళ్ళ డేటాను సేకరించే దిశగా అధికారిని అలర్ట్ చేస్తుంది. ప్రత్యేకంగా ఒక సర్క్యులేట్ని అయితే జారీ చేయబోతుంది. ప్రత్యేకంగా ఒక దరఖాస్తు ఫారంనా లేకపోతే విధి విధానాలనా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే దిశగా ఆ రైతుల కోసం ఎర్రర్ వచ్చినటువంటి 17,000 మంది ఖాతాలను ఇప్పటికే మేము క్లియర్ చేశామంటూ మంత్రి తుమ్మల చెప్తున్నటువంటి పరిస్థితి. సో అటువంటి వారి కోసము ఈ యొక్క మిగిలిన అమౌంట్ని వాళ్ళకు కేటాయించడం కోసమే కొంత ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నట్టుగా, అదొక రకంగా చెప్పాలంటే 4వ విడత రుణమాఫీ కూడా అనుకోవచ్చు. 3 విడతలు అన్ని అర్హతలు కలిగి అన్ని రకాలుగా క్లియర్ ఉన్న వారికి 3 విడతల్లో రుణమాఫీ అయింది. ఎవరైతే కొన్ని కారణాల వల్ల రుణమాఫీ కాలేదో వాళ్ళని 4వ విడతగా మనం చెప్పుకోవచ్చు. ఆ 4వ విడతల్లోనే ఎవరికైతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో, ఎవరికైతే ఆ పేరులో తప్పులుగా దొరికాయో, ఇతరితర కారణాల వల్ల ఇబ్బంది పడుతున్న అర్హులందరికీ ఈ 4వ విడతల ఖచ్చితంగా 2 లక్షల పైగా ఉన్నటువంటి వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ కాబోతున్నాయి. కానీ అంతకంటే ముందు 2 లక్షల కంటే ₹1 ఎక్కువన ఆ ₹1 మీరు మొదటగా బ్యాంకుకు చెల్లించాలి. బ్యాంకులో క్లియర్ అయిన తర్వాతే ఈ 2 లక్షలు మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు అర్థమై ఉంటుంది, 2 లక్షల కంటే ₹1 ఎక్కువ ఉన్న 2 లక్షల నుంచి 2,50,000, 3 లక్షలు, 4 లక్షలు ఎన్నైనా ఉన్నది. మీరు ఒకవేళ 2 లక్షలకు అర్హులు అయితే 4 లక్షలు ఉంటే మిగతా 2 లక్షలు మీరు బ్యాంకులో కడితే మిగతా 2 లక్షలు మీకు ప్రభుత్వం నుంచి ఇక మీ ఖాతాలో జమ అవుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నియమ నిబంధనలు. సో దీనికి సంబంధించి కొంత ముందడుగే లేదు రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి సమాచారాన్ని, పూర్తి స్థాయి విధి విధానాలను ఇంకా మరి ఎటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి డొమెస్టిక్ లో పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదే ఆధారంగా చూసుకొని ఈ ఫామ్ అయితే వస్తుంది. ఈ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి, ఏం చేయాలనేటువంటి ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా దరఖాస్తు నెంబర్ ఏదైతుందో ఇది అధికారులు వేస్తారు. డేటు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 17 ఇక 8వ నెల 2024. ఇట్లా గౌరవనీయులైన మండల వ్యవసాయ అధికారికి పలానా మండలం ఏదైనా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏదో మండలం ఉంది, కొందుర్గు మండలం, ఇక రంగారెడ్డి జిల్లా, వ్రాయినది ఏమనగా నా కింది విధంగా ఉన్నాయి రుణం ఇక మాఫీ నిమిత్తం గ్రీవెన్స్ ద్వారా తమని కోరుకుంటున్నాను. రైతు పేరు, ఇంటి పేరుతో సహా. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు అనుకుందాం, శ్రీ ఎస్ బోడా అని రాసేద్దాం. ఇక తండ్రి లేదా భర్త ఏదో పేరు రాసేస్తున్నాం. ఎస్ ఇక ఆధార్ నెంబర్, నీ ఆధార్ నెంబర్ ఏముంటుందో ఆధార్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఆధార్ నెంబర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక చిరునామా అంటే నువ్వు ఎక్కడ ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్ షాద్ నగర్ అనుకుందాం, షాద్ నగరు ఆ యొక్క మండలం అనుకుందాం, మండలానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. తర్వాత జిల్లా ఈ ఫిల్ చేయాలి. ఇక సెల్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ నెంబర్ ఏముంటుందో ఆ సెల్ నెంబర్ని మనం ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇక పట్టాదార్ పాస్ పుస్తకం నెంబర్ ఉంటుంది, ఏదైనా ఒకటి మీ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ను 298 అనుకోండి, ఇంకోటి అనుకోండి. ఇక రుణ బకాయి మొత్తం కుటుంబానికి సంబంధించి ఎంత ఉంది, నాది ₹1,00,000 ఉంది అనుకుందాం, లేదు 2 లక్షల రూపాయలు అనుకుందాం. సో ఎగ్జాంపుల్గా 2 లక్షల రూపాయలు.
ఇక ఫ్యామిలీ ఐడి రుణం ఉన్న కుటుంబ సభ్యుల సంఖ్యలంట. ఐడి కార్డు ఉంటే ఐడి కార్డు, లేకపోతే ఎంతమంది ఉంటారు, ఓ 10 మంది అనుకో, 10 మంది సంఖ్య వేస్తావు. లేదంటే రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు యొక్క నెంబర్ వేస్తావు. రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు నెంబర్ ఇక్కడ నమోదు చేస్తావు. ఇక రుణమాఫీ స్థితి రైతు యొక్క గ్రీవెన్స్ ఫిర్యాదు కారణం క్లుప్తంగా అంటాడు. నీకెందుకు రుణమాఫీ కాలేదో అది క్లియర్గా రాయిరా బాబు అంటూ ఈ పత్రంలో, ఈ దరఖాస్తు ఫారంలో ఒక కాలం ఇచ్చాడు. ఏ కారణం చోటే కాలేదు, నా ఆధార్ కార్డులో పేరు తప్పబడ్డది, లేదు నాకు రేషన్ కార్డు అనేదే లేదు, ఇదొక కారణం. ఇక అవన్నీ కాదు, నాకు ఇంకో కారణం, ఇంకోటి ఏదంటారు, రేషన్ కార్డు కానప్పుడు ఇంకోటి నాకు అసలు మొదటి నుంచే రేషన్ కార్డు లేదు, నాకు కొత్త రేషన్ కార్డు కావాలనేటువంటిది, ఇట్లా ఏదైనా ఒక ఇష్యూ ఉంటుంది కదా, ఆ ఇష్యూని ఇక్కడ రాయమంటున్నాడు. ఇక ఇవన్నీ అయిపోయినాయి, పూరాగా మొదటి నుంచి లాస్ట్ దాకా అడిగినటువంటి ఆ డీటెయిల్స్ అన్ని రాసినావు. లాస్ట్కి ఏం చేయాలంటే ఇదే పత్రానికి ఏమేం జత చేయాలి, రైతు సమాచార పత్రంతో పాటుగా, అంటే ఈ కాగితంతో పాటు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులట, మీ అందరి ఆధార్ కార్డు జిరాక్స్లు, కొత్త ఆన్లైన్ రేషన్ కార్డు నెంబర్ అట, ఇక పట్టాదారు పాస్ పుస్తకం అంట, రుణ ఖాతా పుస్తకం, ఇక 9/12/2023 నాటికి మీ ఖాతాలో, అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారము డిసెంబర్ 9 కంటే ముందు మీ స్టేట్మెంట్ ఏదో ఆ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి ఆ యొక్క పత్రాలను ఈ ఓవరాల్గా ఈ రైతు రుణమాఫీ ఫిర్యాదు పత్రానికి జత చేయాలంటూ ఒక ఫేక్ పత్రం అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మనకున్నటువంటి సమాచారం మేరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అధికారికంగా ఇటువంటి ఆ పత్రాన్ని అయితే రిలీజ్ చేయలేదు. ఇది కేవలం ఫేక్ అనేటువంటి సమాచారం మనకు స్పష్టంగా అవుతుంది. అటువంటి ఫేక్ ప్రచారాలని నమ్మి, ఫేక్ ప్రచారాలు చూసి రైతన్నలు ఎక్కడ ఆందోళన పడద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మధ్యవర్తుల్ని, బ్రోకర్లని నమ్మి మోసపోవద్దు. ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ జరగాలంటే అర్హులకి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో డబ్బులను జమ చేస్తుంది. కాబట్టి ఇటువంటి ఫేక్ ప్రచారాలను నమ్మొద్దంటూ తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా చెప్తుంది. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తున్నటువంటి బూటకలు మాత్రమే ఇవన్నీ. సో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నమ్మొద్దంటూ మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ఇటువంటి దరఖాస్తులు ఎన్నో వస్తాయి. ఆ దరఖాస్తు ఫారంని నింపి మీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇవ్వాలి, లేదంటే బ్యాంకులో సమర్పించాలి, ఇంకేదో చేయాలంటూ ఎన్నో ఫేక్ పత్రాలు మీ ముందుకు వస్తాయి, ఫేక్ వ్యక్తులు మీ ముందుకు వస్తారు. నమ్మి మోసపోతే సుమా ఖచ్చితంగా ఆగమవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి ఫేక్ మనుషుల్ని, మధ్యవర్తుల్ని, ఫేక్ పత్రాలని నమ్మి మోసపోవద్దు. అధికారికంగా ప్రభుత్వం ఎక్కడైనా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసినా, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పినా, లేదంటే అధికారులు మీ దగ్గరకు వచ్చి పలానా పత్రాలు కావాలి, పలానా ఇన్ఫర్మేషన్ కావాలంటూ మీ ఇంటికి వస్తే అప్పుడు నమ్మండే తప్ప ఇక ఇటువంటి సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రచారాలను నమ్మి మోసపోవద్దంటూ తెలంగాణలో ఉన్నటువంటి యావత్తు రైతాంగానికి తొలి వెలుగు చెప్తున్నటువంటి సూచన. మీరు మాతో మాట్లాడాలనుకున్నా, మీ దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో తొలి వెలుగుకు ఎక్స్క్లూజివ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా మా వాట్సాప్ నెంబరు ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఒకసారి ప్రస్తుతం రైతు లైన్లో ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి? హలో సార్, నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? మీది షాద్నగర్ సార్. ఎక్కడ? షాద్నగర్ సైడ్. షాద్నగర్. ఓకే, ఏ ఊరు? దేవునిబండ తండ. ఏ తండ? దేవునిబండ తండ. ఏంది సమస్య ఏంది? ఈ రుణమాఫీ ఒకటి కాలే మాది. రుణమాఫీ కాలేదు. ఓకే, అంటే ఏంది కారణం ఏంటి? ఎంత లోన్ తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు? అంటే 2018లో తీసుకున్నాం, 90,000 అయింది. 90,000. ఓకే, ఎందుకు కాలేదంట? ఏఈఓ ఆఫీసర్లను లేకపోతే బ్యాంకర్లను కలిసిరా, అడిగిరా? పోయినాం, కాలే అంటే చెప్తున్నారు వాళ్ళు. అదే ఎందుకు కాలేదంట? రీజన్ ఉంటది కదా, ఏదో ఒకటి కారణం ఉంటది కదా. రీజన్ అంటే వాళ్ళ అగ్రికల్చర్ మేడం దగ్గర పోయినాం సార్. అది గోదావరి క్షీరాలు ఉంటది. ఓకే, దానికి గోదావరి చెప్పించిన అవుతుందంటే ఇప్పుడు 10 రోజులు అయింది దాన్ని చేపించి. ఓకే, ఇప్పుడు వరకు కాలేదు. చూడు, వెయిట్ చేయండి. కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నటువంటి 17,000 మంది రైతులకు అయితే సంబంధించి ఇప్పటి వరకు పూర్తి స్థాయి రుణమాఫీ కాలే. అగ్రికల్చర్ ఆఫీసర్లు కావచ్చు, అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. కొంత ఎర్రర్ వచ్చిన వాళ్ళకి కూడా క్లియర్ చేస్తున్నది. కొంత వెయిట్ చేయండి, ఒక 1 వీక్ వెయిట్ చేసి ఒకవేళ కాకపోతే అధికారులు కలవండి. కార్డులో పేరు కట్ అయింది మా ఆవిడది. అదే టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుందా? దాని గురించి ప్రాబ్లం ఏమని అది కొంత వెయిట్ చేయండి. అగ్రికల్చర్ ఆఫీసర్లను ఒకసారి కలవండి. ఎస్, మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి? నమస్తే సార్, మాది పెద్దవర గ్రామం, చింతపల్లి మండలం, పెద్దవర జిల్లా, నల్గొండ సార్. ఓకే,
సార్ మాకు రుణమాఫీ వస్తుందని రుణమాఫీ రాలేదు సార్. అయితే మా అమ్మ పేరు మీద 84,490 రూపాయలు మా అమ్మ పేరు మీద ఉన్నాయి. ఓకే. నా పేరు మీదనే 1,18,190 రూపాయలు మా అమ్మ నా పేరు మీద ఉన్నాయి. మొత్తం అగ్రికల్చర్ ఆఫీసర్ కాడికి పోవాలంటే అగ్రికల్చర్ ఆఫీసర్ కాడికి పోతే 3వ విడత వస్తుంది 2,02,697 రూపాయలు ఉన్నాయని చెప్పాడు. 3వ విడత వస్తుందని చెప్పి సరేలే 3వ విడత మాకు రేషన్ కార్డు ప్రకారం తీసుకునేది. రేషన్ కార్డు వైజ్గా 2 లక్షల రూపాయలు వేస్తే ఖతీమయ్యి అవి 2,700 ఈ యొక్క 8 నెలల వడ్డీ కట్టుకోవచ్చు అని మేము అనుకున్నాం. అసలుకే అసలు పెట్టిండు కదా, ఓటేసేటప్పుడేమో తీపి కబురు చెప్పి మళ్ళా ఇప్పుడు బ్యాంకుల కాడికి పోయి అడిగే వరకేమో ఈ ఆలోచన. 2 లక్షల వరకే అంటే సార్ ఇప్పుడు 2 లక్షల వరకే అంటే మనం లోన్ ఎత్తుకుంటాం, ₹1 ₹2 వడ్డీ పెరగకుంటుంటదా సార్? అవునవునవును. కాదు, ఏమనిపిస్తుంది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడ్డదా? 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు లోపల అన్నది అన్న మాట మీద నిలబడ్డది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? మేము నిలబడలేదు అనుకుంటున్నాం సార్. ఎందుకు నిలబడలేదు? ఎందుకు నిలబడలేదంటే ఇప్పుడు చెప్పేటప్పుడు ఏమో అందరు ఏమన్నారు, 3 లక్షలు తీసుకున్నా కూడా స్వతంత్రంగా చెప్పింది రేవంత్ రెడ్డి సార్ చెప్పింది. అయాల మనం ఓటేసేటప్పుడు చెప్పింది మీరు 3 లక్షలు 4 లక్షలు తీసుకున్నా కూడా నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తా, ఖతీమే మీరు కట్టుకోవాలని చెప్పిండు. చెప్పినాక ఇవాళ వచ్చేసి కరెక్ట్ 1,50,000 కానించి కరెక్ట్ 2 లక్షలు కూడా పూర్తి కాదు, 1,99,999 రూపాయలు అంటే ₹1 తక్కువ 2 లక్షలకు కూడా అట్లా పెట్టిందంటే మరి ఖతీమ రైతులు ఏం కావాలి సార్? మరి ఖతీమ రైతులు ఏం కావాలి? ఇప్పుడు 1,99,999 రూపాయలు ఉన్నటువంటి రైతులకు మాత్రం రుణమాఫీ అయింది. రుణమాఫీ అయింది. ఆ రుణమాఫీ అయింది. మరి ఇప్పుడు 2,03,000 రూపాయలు ఉన్నోళ్ళు 2 లక్షలు మాఫీ చేస్తే 3,000 కట్టుకోలేకపోయారా? మరి రేషన్ కార్డుకు ఒక్క రేషన్ కార్డు 2 లక్షలు చేస్తున్న వ్యక్తివి మరి 2 లక్షలు లేకుండా అసలు లేకుండా చేసి మరి ఎట్ట సార్? మరి ఏమంటారు అధికారులు, ఏమంటారు బ్యాంకు వాళ్ళు, ఏమంటారు దగ్గర ఉన్నటువంటి ప్రజా నాయకులు ఏమంటున్నారు, ఎవరేమంటారు అక్కడ? మీరు ఎవరైనా మాట్లాడిరా? ఇప్పుడు నేను పెద్దవరా అగ్రికల్చర్ ఆఫీసర్ అడిగిపోయినా సార్, పోయి అడిగిన ఏం మేడం మరి మాది 3వ విడత వస్తుంది అని చెప్పారు కదా, ఆధార్ కార్డు మా అమ్మది కొట్టంగానే మా ఇద్దరికి డీటెయిల్స్ చూపించినాం, ఇంత అప్పు ఉందని చూపించినాం, అయితే మరి అలా కట్టుకోనా మేడం అని చెప్పిన. కట్టుకోనా మేడం, వడ్డీ కట్టుకోనా పై వడ్డీ అంటే వద్దు, 2 లక్షల రూపాయలు మాఫీ అయినాక 2 లక్షల కోసం నువ్వు బ్యాంకు పోయినాక ఖచ్చితంగా వడ్డీ చెల్లిస్తే నీకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది అని చెప్పిండు. ఇవాళ లిస్టు చూస్తే ఆ లిస్ట్ లో పేరు కూడా లేదు. ఇప్పుడు కొత్తగా అంటున్నారు కదా, ఫస్ట్ ఆ 3,000 అయితే పైన 2 లక్షలకు పైగా ఉన్నటువంటి 3,000ను మీరు ఫస్ట్ మొదట బ్యాంకుకు చెల్లిస్తే అనంతరం మీ ఖాతాలో డబ్బులు పడతాయనేటువంటి ప్రచారం జరుగుతుంది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? బ్యాంకర్లు అట్లా ఏమని అంటున్నారా? బ్యాంకుకు పోయిరా ఈ మధ్యకాలంలో? బ్యాంకుకు పోయినాం. బ్యాంకుకు పోతే బ్యాంకులు ఏమంటున్నారు అంటే ఇప్పుడు కాదు 3,000 కట్టేది, ఇప్పుడు కాదు డిసెంబర్, ఇప్పుడు 12వ తారీఖు 12వ నెల 2018 నుండి 9వ తారీఖు 12/2023 వరకు 5 సంవత్సరాల లోపల ఉందిగా, అప్పుడు కట్టుకోవాలి. ఇప్పుడు కడితే ఈ లెక్క వస్తుంది, కొత్త లెక్క వస్తుంది. అప్పుడు కట్టుకోవాలి. ఇప్పుడు కట్టేది ఎక్కడిది అంటారు. మరి ఇప్పుడు మేము అనుకున్నాం కదా సార్, రైతులు మొత్తం మేము అనుకున్నాం ఎటువంటి ఎంత అప్పు ఉన్నా 3 లక్షలు ఉన్నా కూడా 2 లక్షల రేషన్ కార్డుకు ఆ లెక్క చేసినా కూడా 2 లక్షల రేషన్ కార్డుకు అయిపోతే ఖతీమై మేము కట్టుకోవచ్చు కదా. ఇప్పుడు 2 లక్షలు మాఫీ అయినోడు ₹1,00,000 తెచ్చి బ్యాంకులో కట్టుకోలేరా సార్? మరి ₹1,00,000 కట్టుకుంటారు కదా, ఎందుకు చేయలే? అట్లా ఇబ్బంది ఎందుకు పెట్టాలి? కేసీఆర్ సార్ ఉండగా 50,000 పెట్టినా 60,000 పెట్టినా కూడా ఎమ్మటే దన్ను అయిపోయింది. మరి కాదు ఇంతవరకు చేస్తున్నాం అని ముందే చెప్తే మా అందరు ప్రిపేర్ అయి ఉంటారు కదా, వడ్డీలు కట్టుకుంటారు కదా. వడ్డీ లేదు, ఏది లేదు సార్, వడ్డీ లేదు, ఏది లేదు. రైతులు అప్పుల పాలైనరు, రైతు భరోసా అన్నారు, ఇంతవరకు రైతు భరోసా లేదు. ఆ రైతు భరోసా అని చెప్పింది, ఆ రైతు భరోసా పైసలే తీసుకొచ్చి రుణమాఫీ చేసిండు అనుకుందాం. ఆ రుణమాఫీ అన్న సక్కంగా కావాలి కదా సార్. మరి ఇప్పుడు రైతులు మందు కట్టలు తెచ్చుకోవాలంటే లేవా రుణమాఫీ వస్తుంది ఏమో లేదు, దాంట్లో ₹1,00,000 పెట్టి ₹1,00,000 ఏమన్నా మళ్ళీ లోన్ తెచ్చుకొని ₹1,00,000 అప్పులలో కట్టుకొని ₹1,00,000 ఉంటే మా పెట్టుబడికి అవుతుంది. వెనక ముందు ఈ కారు వరకు వస్తే రాని లేకుండా లేదు, అన్ని అమౌంట్ బడ్జెట్ ఆనించి ఉంటది అని చెప్పేసి రైతులు అనుకున్నప్పుడు ఈ రైతు రుణమాఫీ అనేది పడకుంటే ఇంకా రైతు భరోసా రాదాయి, రైతు రుణమాఫీ రాదాయి. మరి రైతులు ఏం చేయాలి? మందు పోసుకొని వచ్చేది ఏమో సార్. మరి
చూద్దాం, కొంత ఓపికగా ఉండండి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. రేపో మాపో ఖచ్చితంగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి, కొంత సమాచారం అందుతున్నది. చూద్దాం, మొన్నటిదాకా 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేశారు కదా, 2 లక్షల పైగా ఉన్న వాళ్ళ గురించి ఏమైనా డెసిషన్ తీసుకుంటుందేమో అధికారికంగా, రేపో మాపో ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. కొంత సహనంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అయితే సార్ మరి ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ కాడికి పోతే ఆయన కూడా చెప్పాలి నిమ్మలంగా, ఇప్పుడు మీరు చెప్పినట్టే చెప్పాలి. ఏం మీరు చెప్పిన ప్రతిదీ వాళ్ళు చెప్పాలి, అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఏమంటున్నారంటే 3వ విడత వరకే క్లోజ్ అయింది, అవి వచ్చినప్పుడు మీరు తీసుకున్నప్పుడు ఇంకా ఆశ వదులుకోవాల్సిందే, మీరు మాకు పైనుంచి ఆర్డర్ రాని మేమేం చెప్పామంటున్నారు. ఎస్ వాళ్ళ విధిలో భాగంగా వాళ్ళకు ఎటువంటి సమాచారం లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. సో చూద్దాం, కొంత వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సమస్య ప్రతి ఒక్కరు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎంతో మంది రైతులు ఇవే సమస్యతో బాధపడుతున్నారు. ఇటువంటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ రైతన్న అన్నట్టుగా, ఈ రైతు ప్రశ్నించినట్టుగా నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు మరి వర్షాకాలానికి సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా ఇవ్వలేదు. మరి రైతు భరోసా ఇవ్వనటువంటి రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అయినా చేస్తే ఆ మాఫీలో మళ్ళీ కొత్త లోన్ తెచ్చుకొని కనీసం పెట్టుబడి సహాయం అన్నది చేసుకుందామంటే ఆ రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో 2 లక్షలకు పైగా ఉన్న వాళ్ళది ఒక్కరిది కూడా కానటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా త్వరలోనే ఒక అప్డేట్ ఇవ్వాలంటూ రైతుల నుంచి పెద్ద ఎత్తున మనకైతే కాల్స్ వస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి నిజమైన అర్హుల రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా 2 లక్షలకు పైగా ఉన్నటువంటి వాళ్ళ అర్హులైనటువంటి వారి రుణమాఫీ కూడా చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం, మరి వారికి సంబంధించినటువంటి ఒక విధి విధానాల మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఒక రకమైనటువంటి క్లియర్ గైడ్ లైన్స్ ఇటు అధికారులకు అటు రైతులకు కూడా అష్యూరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలని ఖచ్చితంగా తొలి వెలుగు డిమాండ్ చేస్తుంది. సో చూద్దాం, మరి ఇటువంటి ఫేక్ దరఖాస్తులు అయితే మీరు నమ్మకండి, మోసపోకండి. అఫీషియల్గా ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసిన తర్వాతనే మీరు బ్యాంకర్లను కలవడమా, లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్లను కలవడమా, లేకపోతే ఇంకేమైనా డాక్యుమెంట్స్ సమర్పించడమా, ఏది ఏమైనా కూడా అఫీషియల్గా పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి మీకు ఏదైనా సందేశాలు ఆదేశాలు వచ్చినప్పుడే మాత్రమే మీరు మూవ్ ఆన్ అవ్వాలంటూ మేమైతే తొలి వెలుగు ఎప్పటికప్పుడు చైతన్యపరిచే విధంగా ఆ వీడియోస్ అయితే చేస్తూ వస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. మరి 2 లక్షలకు పైగా ఉన్నటువంటి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయబోతుందా, వారికి శుభవార్త చెప్పబోతుందా, వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డెసిషన్ తీసుకోబోతుంది అనేది కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.